ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. చాలా అద్భుతంగా ప్రతిరోజు ప్రభు మనలందరినీ నడిపిస్తూ వస్తున్నారు కదా. ఉదయం లేవగానే ఎప్పుడైతే ఎవరైతే మొదటిగా దేవుని దగ్గరికి వస్తారో, ఎవరైతే దేవుని వెతుకుతారో వారి పట్ల ప్రభు గొప్ప కార్యం చేసే దేవుడే ఉన్నారండి. బ్రతుకులు మార్చబడతాయి. ఒకప్పుడుగా ఉన్న జీవితాలు మన జీవితాలుగా ఉండవు. మన జీవితాల్లో ప్రభు తన కార్యాన్ని జరిగించి మరి మన జీవితాలలో గొప్ప మరి కృపను మన పైన కుమ్మరిస్తూ చాలా నూతనమైన జీవితాలు, ఇంతకుముందు ఉన్నట్లుగా మన జీవితాలు మరి ఎవరు కూడా చూడనట్లుగా మన జీవితాలు ఇప్పుడు మనం మరి ప్రభు మన జీవితాలు అలా చక్కగా ఉంచి నూతనమైన కృప చేత మనల్ని నడిపించే దేవుడై ఉన్నారు. మరి ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరం ప్రతిరోజు ఎంతగానో బలపరచబడుతున్నాం. మరి దేవుని దగ్గరికి వచ్చి చక్కగా మరి రోజున అందరం సమకూర్చబడి ఇలా ప్రార్థన పూర్వకంగా ముందుకు వెళ్తున్నప్పుడు ప్రభు ఖచ్చితంగా మనతో మాట్లాడి మన జీవితాలను గొప్పగా నడిపించబోతున్నారండి. మరి ఉదయకాల సమయంలో ఆలస్యం చేయకుండా దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిద్దామా? 34వ కీర్తనలో 4వ వచనం. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాను. ఆమె దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదండి. ఎవరి దగ్గర విచారణ చేయగా మనకు ఉత్తరం వస్తుందంటే ప్రభు దగ్గర. మనము మాట్లాడితే మనము మరి దేని కొరకైతే ఏ విషయాన్ని బట్టి అయితే ప్రభు సన్నిధిలో మొరపెడతామో, విచారణ చేస్తామో ఆయన ప్రతి దాంట్లో మనకు ఉత్తరం ఇచ్చే దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. అలాగే చూడండి, ఏ విషయాన్ని బట్టి మనం భయపడుతున్నామో ఆ భయములన్నిటిలో నుండి మరి దేవుడు అద్భుతమైన రీతిలో మనల్ని తప్పించే దేవుడై ఉన్నారు. ఉదయకాల సమయంలో లేవగానే ఎన్నో విషయాల్లో చాలా టెన్షన్తో ఉన్నారనుకుంటా. అంటే ప్రతి దాంట్లో భయమే. ఎలా, ఏంటి, నా జీవితం ఎలా ముందుకు వెళ్తుంది, నా పిల్లల భవిష్యత్ ఏంటి, నా జీవితం ఇంకా ఎప్పుడు ఇంతేనా, ఇలాంటి సందేహాలు ఎన్నో కదా. అన్నిటిలో భయమే, అన్నిటిలో భయమే. యవనస్తులు కావచ్చు, పెద్దవారు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ఆరోగ్యాన్ని బట్టో లేకపోతే ఆర్థిక ఇబ్బందులను బట్టో సమస్యల్ని బట్టో మరి సంవత్సరాల తరబడి పోరాడుతున్న భయంకరమైన శోధనను బట్టో ఇలా ప్రతి దాంట్లో భయపడుతూ ఉన్నారనుకుంటా కదా. అయితే చూడండి, మనము భయపడాల్సిన అవసరం లేదు. అయితే ప్రభు దగ్గర మొరపెట్టే వారిగా ఉండాలి. ఆయన దగ్గర ఎవరైతే మొరపెడతారో వారికి ఆయన ఉత్తరం ఇచ్చే దేవుడై ఉన్నారు. ప్రతి భయము నుంచి ఆయన మనల్ని తప్పించే దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఉదయకాల సమయంలో ధైర్యంగా ఉండండి ప్రియ సహోదర సహోదరి. గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్నారా, లేకపోతే ఆర్థిక ఇబ్బందుల, ఎన్నో పోరాటాల, సమస్యల, మరి భర్త విషయంలో భయపడుతున్నారా, ఏంటి నా భర్త జీవితం అని కోర్ట్ కేసెస్ మరి అలాంటి సమస్యలతో ఉన్నారా, మరి కుటుంబంలో సమాధానం, సంతోషం లేకుండా భర్త ఒక దగ్గర, భార్య ఒక దగ్గర, పిల్లలు ఒక దగ్గరగా ఉన్నారా, పిల్లల మాట వినట్లేదా, మరి వారి భవిష్యత్తు ఏంటని ఆలోచిస్తున్నారా, ఇలా అనేకమైన వాటిలలో చాలా 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 భయపడుతున్నారు కదా. అయితే చేయవలసింది ఒకటే, ప్రభు దగ్గర మొరపెట్టడం, ప్రార్థించడం. ఆయన గొప్ప కార్యాలు చేసే దేవుడై ఉన్నారు. ఎవరైతే మొరపెడతారో వారి జీవితంలో ప్రభు ప్రతి భయాన్ని నుంచి తొలగించి అద్భుతంగా ప్రతి ఒక్కరిని నడిపించే దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. అన్నిటినీ దేవుడే సెట్ రైట్ చేసే దేవుడై ఉన్నారు. అన్నిటినీ అద్భుతమైన రీతిలో మరి మన జీవితంలో ఏ కొరత ఉందో ఆ కొరత నుంచి మనల్ని మరి కొరత నుంచి మన జీవితంలో ఆ కొరతను తొలగించి ఆ కొరత నుంచి మరి దేవుడు అద్భుతమైన రీతిలో సమస్తాన్ని సమకూర్చి మనల్ని ఉన్నతమైన స్థితిలో నడిపించే దేవుడే ఉన్నారు. భయపడకండి, దిగులు పడకండి, బాధపడకండి. ప్రతి కొరత దేవుడే కొట్టివేయబోతున్నారు. సమస్తమైన విషయాలు ప్రభు కార్యాన్ని జరిగించనే ఉన్నారు. ఆయనకు సాధ్యమైనది ఏది లేదు కదా. భయపడక ప్రార్థన చేద్దాం. అంతే. ప్రార్థనే ప్రతి దానికి జవాబునిస్తుంది. ప్రార్థనే అద్భుతమైన రీతిలో ప్రతి ఆటంకం పైన విజయాన్ని ఇస్తూ ఉంది. మరి ఉదయకాల సమయంలో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న దేవుడే సహాయం చేసే దేవుడే ఉన్నారు. ఆమేన్, ఆమేన్. దేవుడే ఉన్నతమైన స్థితిలో మనల్ని ఉంచే దేవుడే ఉన్నారు.
ఆయన ఒక్కడే అండి సహాయం చేయగలవారు, ఎవరు కూడా లేరు. అందుకని ప్రభు తట్టు తిరిగి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఉదయకాల సమయంలో నీవు మాత్రమే మాకు సహాయం చేసే దేవుడు. మేము మొరపెట్టినప్పుడు మా మొరను ఆలకించే దేవుడవై ఉన్నావు, ఉత్తరం ఇచ్చే దేవుడవై ఉన్నావు, కలుగు ప్రతి భయం నుంచి తప్పించే దేవుడవై ఉన్నావు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా అయ్యా ప్రతి పరిస్థితిలో భయపడకుండా ప్రార్థించి ప్రభా ఇదిగోండి మీ సన్నిధానంలో ప్రభా కనిపెట్టి అయా ప్రార్థనలో ముందుకు సాగే వారిగా ఉంటే కృప చూపించండి. అయా భయపడే వారిము కాదయ్యా, ప్రతిదాన్ని ఎదుర్కొనే వారిగా మీ ముందుము కాక. నీవు మాకు పిరికి ఆత్మని ఇవ్వలేదు, కానీ ధైర్యం కలిగిన ఆత్మని ఇచ్చారు. అయా ప్రతి విషయంలో ప్రభా నిజమైన క్రైస్తవులుగా, యథార్థవంతులముగా అయా ఇదిగోండి మీ సత్యాన్ని ఎరిగిన వారిగా, భయపడే వారిగా మేము ఉండకుండా ధైర్యము కలిగి మీ ముందుకు సాగుట కృప చూపించండి. మా ప్రియులు దేని కొరకైతే భయపడుతున్నారో, వేదన పడుతున్నారో ప్రతి భయాల నుంచి మీరు తొలగించండి, తప్పించండి, సహాయం చేయండి, అద్భుతం జరిగించండి. మంచి ఆరోగ్యం క్షేమం కలుగును గాక. చేస్తున్న పనులలో, ప్రయత్నాల్లో, మొదలు పెడుతున్న ప్రతి దాంట్లో కూడా మీరు తోడుగా ఉండమని వేడుకున్నాం. నూతనమైన జీవితం చేత మీరు నడిపించమని వేడుకుంటున్నాం. అలాగనే ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయను, మీ కృపను, మీ కనికరాన్ని మెండుగా కుమ్మరిస్తూ బ్లెస్ చేయమని యేసు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమెన్.